ఓం విఘ్నేశ్వరాయ నమ. మహాభారతము భీష్మ పర్వము 10వ అధ్యాయము. 4వ రోజు యుద్ధము. 4వ రోజు యుద్ధానికి భీష్ముడు అపారమైన సైన్యాలు తీసుకొచ్చాడు. ద్రోణుడు, సుయోధనుడు, బాహ్లికుడు రణరంగం చేరుకున్నారు. భీష్ముడు భీకరంగా శంఖనాదం చేశాడు. గజ సమూహాలు గీంకారం చేశాయి. పాండవ సేనలు కూడా రణరంగ ప్రవేశం చేశాయి. కృష్ణార్జునుడు సూర్యచంద్రులలా ప్రకాశిస్తూ పాంచజన్య దేవదత్తాలు పూరించారు. మిన్నంటే బేరీనాదాల మధ్య ఇరుపక్షాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇరుపక్షాలు తలపడ్డాయి. తోమరాలు, చెరికలు, బల్లాలు, గదలు, కుంతములు మొదలైన ఆయుధాలతో కాల్బలం పోరు సాగిస్తుంది. కరవాలాలు తిప్పబడుతున్నాయి. భీష్ముడు అంతటా తానే యుద్ధం చేస్తున్నాడు. సుయోధనుడు, ద్రోణుడు, వివిశంతి, కృపాచార్యుడు, శల్యుడు, సోమదత్తుడు భీష్ముని వెన్నంటే ఉన్నారు. అది చూసిన అభిమన్యుడు ఒక్కడే వారినందరినీ ఎదుర్కొని వారంతా ప్రయోగించిన బాణాలను తుంచివేస్తున్నాడు. భీష్ముడు అభిమన్యుని విడిచి అర్జునునితో పోరాడుతున్నాడు. భీష్మార్జునుల పోరు భీకరం కాగానే ఇరుపక్షాల వారు అది తిలకించసాగారు. అభిమన్యుని ప్రతాపము. అశ్వత్థామ, భూరిశ్రవుడు, శల్యుని కుమారుడు చిత్రసేనుడు ఒక్కొమ్మడిగా అభిమన్యుని ఎదుర్కొన్నారు. అభిమన్యుడు చిరునవ్వు నవ్వుతూ అశ్వత్థామ గుండెలకు గిరుపెట్టి బాణాలు విడిచాడు. భూరిశ్రవుని ఓడించాడు. అభిమన్యుని వంటి వీరుడు కౌరవసేనలో కరువయ్యారు. అర్జునుడు అభిమన్యుని చూస్తూ కౌరవసేనంతటా తానే చీల్చి చెండాడుతున్నాడు. సుయోధనుడు, సుశర్మ, కృతవర్మ, కేగయ్యరాజులతో 35,000 రథికులతో అభిమన్యుని చుట్టుముట్టారు. అర్జునుని కొంత దూరంలో చూసిన దుష్టజ్యుముడు తన రథాన్ని అటుగా పోనిచ్చాడు. అర్జునుని దాటి ముందుకు వెళ్ళి కృపాచార్యునిపై 3 శరాలు, శల్యునిపై 10 శరాలు, కృతవర్మపై 1 బాణము వేసి వారి హయాలను రథాలను కూల్చాడు. అప్పుడు శల్యుని కుమారుడు దుష్టజ్యుమ్ని మీద 10 శరాలు సంధించి అతని సారథిని మరొక 10 అమ్ములతో కొట్టాడు. దుష్టజ్యుముడు కోపించి ఒక బల్ల బాణంతో శల్యకుమారుని విల్లును తుంచాడు. నాగాస్త్రం సంధించాడు. శల్యతనయుని రథాన్ని హయాలను కొట్టాడు. శల్యతనయుడు కిందకు దిగి కత్తిడాలుతో శత్రువులను తునిమాడు. దుష్టజ్యుముడు గదాయుధంతో శల్యకుమారుని ఎదుర్కొన్నాడు. సంజయుని ద్వారా యుద్ధ విశేషాలు వింటున్న ధృతరాష్ట్రుడు, అయ్యో సంజయ, దైవబలం ముందు మానవ బలం నిష్ప్రయోజనమని తెలియకపోయింది కదా. పాండవులు మన సేనలను నిర్మూలం చేయటం తథ్యము. నా కుమారుని దుర్బుద్ధి వల్లనే కదా ఇది అంతా సంభవించింది. ఇంతటి దుర్వార్తలు వినాల్సి వస్తుంది. కౌంతేయులను గెలిచే మార్గం గోచరించటం లేదు అన్నాడు. అప్పుడు సంజయుడు, రాజా, అప్పుడే ఏం చూశావు? ఇంకా ఎంతోమంది వీరుడు చనిపోయారు, చెబుతాను విను. శల్యుడు దుష్టజ్యుమ్నుని మీద శరవర్షం కురిపించి వివిధాలైన అస్త్రాలతో నొప్పించాడు. అది చూసిన అభిమన్యుడు దుష్టజ్యుమ్నునికి సహాయంగా శల్యుని మీదికి వచ్చాడు. అది చూసి సుయోధనుడు, దుర్ముఖుడు, దుర్భషణుడు, సత్యవ్రతుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, పురుమిత్రుడు, వినిశంతి వారి వారి సేనలతో అభిమన్య దుష్టజ్యుమ్నులను ముట్టడించారు. వారందరినీ దుష్టజ్యుమ్నుడు ఎదుర్కొని అందరిపైన బాణాలు సంధించాడు. నకుల సహదేవులు కూడా వారికి సహాయంగా నిలిచారు. శల్యుడు వారిని బాణాలతో వేధించి తరిమి కొట్టారు. పాంచాల మత్స్య దేశాధిపతులు వారికి ఇరువైపులా నిలిచి శల్యునితో యుద్ధం చేసి కౌరవసేనను తరిమి కొట్టారు. ఇది చూసిన మిగిలిన సేన శల్యునికి సహాయం వచ్చారు. అప్పటికే సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చాడు. భీమసేనుడు తీవ్రమైన కోపంతో నీ కుమారుడైన సుయోధనుని ముందుకు గదాయుధం పట్టుకుని నిలిచాడు. అది చూసి నీ కుమారుడు కలవరపడ్డాడు. సుయోధనుడు మగధ దేశాధీశుని గజబలంతో భీముని ఎదుర్కోమని చెప్పాడు. మగధ దేశాధీశుని గజబలాన్ని చూసిన భీముడు చిరునవ్వుతో గదను తన భుజం మీద పెట్టుకున్నాడు. సింహనాదం చేస్తూ పర్వతాలపైన ఇంద్రుడు పడినట్లు గజ సమూహాల మీద పడ్డాడు. ఇంతలో నకుల సహదేవులు, దుష్టజ్యుమ్నుడు, ద్రౌపదీ తనయులు భీమునికి ఇరువైపులా నిలబడి శరవర్షం కురిపించారు. మగధరాజు తన ఏనుగును అభిమన్యుని మీదకి నడిపించగా అభిమన్యుడు దానిని ఎదుర్కొన్నాడు.